Hey guys, welcome back to our YouTube ఛానల్. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. వినాయక చవితి ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో అయితే చెప్పండి. గాయస్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరందరూ పండుగ ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. మేమైతే చాలా బాగా జరుపుకున్నాం. ఇప్పుడు మేమైతే కుడుములు అయితే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం. దాంట్లోకి పిండి కలుపుకున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఎండు కొబ్బరి, యాలక్కాయలు మిక్సీ పట్టుకొని ఇంక వాటర్ పోసుకొని అవైతే మెత్తగా వచ్చే వరకు అయితే మేము జారుగా కాకుండా వచ్చేంత వరకు అయితే మేము కలుపుకుంటున్నాము పిండిని. చూసేయండి, ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఆ తర్వాత ఇలా ఇడ్లీ పాత్ర ఉంది కదా, దానికైతే ఆయిల్ పూసి ఇవైతే ఉండ్రాళ్ళు నెక్స్ట్ కుడుములు రెండు అయితే చేస్తున్నాము. వాటిని ఇంకా మేము ఇట్లా ఈజీగా అయితే చేసేసుకుంటాము. ప్రతిసారి కుడుములు అయితే ఇలాగే చేస్తాం మేమైతే. చూడండి, ఇలా పెట్టేశాము. రెండు పాత్రలు అయితే పెట్టాము. ఒక దాంట్లో కుడుములు, ఒక దాంట్లో వచ్చేసి ఉండ్రల్లాగా 2 టైమ్స్ అయితే చేసాము. ఇలా వాటర్ పోసి పెట్టేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాయసంకి అయితే సేమ్ అయితే వేయించుకొని తర్వాత నెక్స్ట్ కొంచెం పచ్చడి అయితే వేరుశనగపప్పు పచ్చడి చేసాము. మినపప్పు పచ్చడి చేసాము. దాంట్లోకి అయితే ఇలా వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాము. అవి ఇంకా టమాటాలు అయితే వేగిపోతున్నాయి. వేగిపోయిన తర్వాత ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. మినపప్పు లైట్గా వేయించుకుంటే చాలు. ఇట్లా పెట్టేసాం కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఇంకొక 1/2 అవర్ 1 అవర్ సిమ్లోనే ఉడకనిచ్చాలి. చూసారు కదా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం పప్పు సుక్కీలకి అయితే తయారు చేస్తున్నాం. దాంట్లోకి పచ్చెనగపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని గట్టి పప్పు కూడా చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంక మామిడి తోరణాలు ఇవైతే నేను కడుతున్నాను. మీ ఇంట్లో కూడా మీరే కడతారా మామిడి తోరణాలు? నాకు కామెంట్ చేయండి. ఇలా అన్నీ కట్టేసి ఇంకా గుమ్మానికి అయితే కట్టేశాను. బాగున్నాయి ఫ్రెండ్స్. చూస్తారు కదా, చాలా అయితే అందంగా వచ్చింది. ఎంత కలగా ఉంటుందంటే. నెక్స్ట్ పూలు కూడా పెట్టాను. అవి వీడియో అయితే తీయలేదు, స్కిప్ చేసేయండి. ఇంకా బంతి పూలతో అయితే ఇంకా మాల కడుతున్నాం ఇక్కడ. చూసారు కదా, ఇలా మాల అయితే కట్టాము బంతి పూలు తెచ్చుకొని. తర్వాత పప్పు సుక్కీలకి అయితే పప్పు మిక్సీ పట్టుకొని దాంట్లో బెల్లం, యాలక్కాయ, ఎండు కొబ్బరి మిక్సీకి వేసి ఇంకా దీంట్లో కలుపుకొని దీన్ని అయితే ఉండల్లాగా చుట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా మనం కలుపుకున్న పిండిలో అయితే ఇవి ముంచి వేసేయటమే. ఈ పిండిలో అయితే మేము దోసపిండి అండి, ఇది దోసపిండిలో ఇలా ముంచుకొని ఇలా ఆయిల్లో, వేడెక్కిన ఆయిల్లో అయితే వేసేయటమే. సుక్కీలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. చూసారు కదా ఎలా వచ్చాయో, సూపర్గా వచ్చాయి. అన్నీ టేస్టీగా కుదిరాయండి ఈసారి మాకైతే. చూసేయండి, ఇగోండి సుక్కీలు అయితే రెడీ అయిపోయాయి. మేమైతే సుక్కీలు అంటాం, మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్లో చెప్పండి. తర్వాత ఇది వినాయకుడి గొడుగు ఇదైతే తీసుకొచ్చాడు ఇప్పుడు. ఇంకైతే ఇవన్నీ పత్రులు, మామిడాకులు, ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. గాయస్, మన ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పేయండి. ఇక్కడ మేమైతే ప్రసాదాలు మొత్తం ఆల్మోస్ట్ మేము చేసినవన్నీ అయితే ఇక్కడ పెట్టేశాము. ఇంకా మా దేవుడు కూడా అలంకరించేసాము పూర్తిగా. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. దాంట్లోకి మేము రైసు, ఇంకా పచ్చడి, మునక్కాయ పులుసు, ఇంకా గట్టిపప్పు, కుడుములు ఇంకా అన్నీ అయితే మేము చేసాము. ఇక్కడ కుడుములు అన్నీ చేసాము. మీరు కూడా మాకు కామెంట్లో చెప్పండి, మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేశారో నాకు కామెంట్లో అయితే చెప్పండి గాయస్.
ఇలా మా గణపతి అయితే రెడీ అయిపోయాడు. చూసేయండి మేము ఎలా అలంకరించాము, ఇంకా ఫ్రూట్స్ అన్నీ పెట్టాము. ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది. చూసేయండి మీరు ఎలా అలంకరించారో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మేము మా వీధిలో గణపతిని అయితే పెట్టారు, చూసేదానికైతే వెళ్ళాము. మధ్యాహ్నము పూజ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ వచ్చే ప్రసాదాలు అయితే తినేసి ఇంక ఇక్కడే కాసేపు కూర్చొని ఆ తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మేము ఈవినింగ్ అయితే రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. పూజ అయితే అక్కడికి వెళ్తున్నాము. ఇంకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకా ప్రసాదాలు పెడితే ఇంకా అవి తినేసి వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి కాసేపు కూర్చొని గాయస్ మీరు కూడా ఇంతేనా, మీ బొమ్మ దగ్గరికి వెళ్ళారా? ఇంకా మా బిన్ను అయితే డ్యాన్స్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాడు. వాడు డ్యాన్స్ వేస్తాడంట, పాటలు పెట్టు అంటున్నాడు అక్కడ కూర్చొని. గాయస్ మన ఛానల్కి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా. నేనటాంటి కాదు బాబు, నీలాంటోడికి తను ఇవ్వను బాబా. నేనటాంటి